హాయ్ అండి అందరికీ. మేము కూడా మామిడికాయ ఊరగాయ పెట్టేసాం. ఆవకాయ ఊరగాయ ఇంకా మా అమ్మమ్మ అయితే ప్రిపేర్ చేస్తాను, అంతా రెడీ చేసుకున్నాము. ఇదైతే 2 కిలో మామిడికాయ అండి. ఎప్పుడు ప్రతి సంవత్సరం మా అమ్మమ్మే పెడుతుంది, ఆమె పెడితేనే బాగుంటుంది. మాకు అంతగా రాదు, తెలీదు కూడా. చూడండి కొలత వేస్తుంది. ఆవు పిండి 1.5 గ్లాసు, ఉప్పు 1.5 గ్లాసు, మిరప్పొడి 1.5 గ్లాసు, మెంతిపిండి 1 గ్లాసు అంతా వేసి ముందు కలిపేసుకోవాలి. ఇక మా కలుపుతూ ఉందో చూడండి. పక్కనే నా చిన్న కొడుకు లాగేస్తున్నాడు, కెమెరాని కూడా పట్టుకొని ఇవ్వట్లేదు. సెల్లిని కూడా లాగేస్తున్నాడు, వాడు నా వెనకాలే ఉన్నాడు. మిరప్పొడి 1.5 గ్లాసు వేసేసింది, ఉప్పు 1.5 గ్లాసు మొత్తం వేసి కలిపేస్తుంది. పసుపు పొడి లాస్ట్లో పసుపు పొడి కొంచెం వేస్తున్నారు. ముందు పిండి కలుపుకొని డైరెక్ట్గా మామిడికాయలు కొంతమంది వేస్తారు, కానీ మా అమ్మమ్మ అయితే ఎప్పుడు ముందు పిండి, ఉప్పు, మిరప్పొడి, ఉప్పు అవన్నీ మస్ట్ కలుపుకొని తర్వాత మామిడికాయలు వేసి కలుపుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ కొలత ప్రకారం చేసుకోండి ఫ్రెండ్స్, కరెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వారం అయిపోయింది, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. చూడండి తర్వాత ఆవకాయలు వేసి కలుపుకుంటుంది. ఊరగాయ దెబ్బలు టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇదే విధంగా చేసుకోండి మీరు కూడా. వీడియోని కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు కూడా అర్థం అవుతుంది. 2 కేజీలు మిరపకాయలు, మామిడికాయ 1/2 కేజీ, 2 గ్లాసులు మిరప్పొడి, 1.5 గ్లాసు ఆవుపిండి, మెంతిపిండి 1 గ్లాసు, ఉప్పు 1.5 గ్లాసు, నూనె కేజీ, పసుపు పొడి కొద్దిగా. కలిపిన విధానం 3 రోజులు బాగా నానిన తర్వాత పైకి నూనె తేలుతుంది. అప్పుడు ఉప్పు చూసుకొని సాలకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.